ఊరి కోసం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కొత్త మండలం ఏర్పడిందని ఎంతో సంబరపడ్డారు. ప్రజా సమస్యల తీరు అభివృద్ధి పరుగులు పెడుతుందని ఊహించారు. పాలనతో పాటు అధికారులు అందుబాటులోకి వస్తారని ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశ అయింది. కొత్త మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు భవనాలే లేవు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేవారైనా తమ సమస్యలు పరిష్కరిస్తానని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం సమస్యలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. గతంలో తాంసీ మండలంలో ఉన్న భీంపూర్ కొత్త మండలంగా ఆవిర్భవించింది. మొత్తం 26 గ్రామ పంచాయతీలతో ఏర్పడ్డ మండలంలో సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఆదిలాబాద్ కరంజీ రహదారి అధ్వానంగా మారింది. నేతలు హామీలు గుప్పించిన ప్రకటనలకే పరిమితమయ్యాయి. అర్లిటి గ్రామంలో ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా మిగిలిపోయింది. చాలా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేవు. మండల కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించలేదు. ఎలాంటి అభివృద్ధి జరగడం లేదంటున్న స్థానికులతో మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఎన్నికల కోసం నిర్వహణ కోసం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ కు సంబంధించిన నిర్వహణపై ఎలాంటి ప్రకటన అధికారికంగా రానప్పటికీ కూడా ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎన్నికల సందడి మొదలైనట్లుగా చెప్పుకోవచ్చు. రిజర్వేషన్ల విషయం కానీ లేకపోతే ఇతర విషయాలన్నీ కూడా స్పష్టత లేకున్నా కానీ ఎన్నికలకు సంబంధించి సన్నద్ధమవుతున్నారు. ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండల కేంద్రంలో ఉన్నాయి. భీంపూర్ మండలం కొత్త మండలాల ఏర్పాట్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో భీంపూర్ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏం కోరుకుంటున్నారు ఇక్కడ ప్రజలు, మేజర్ సమస్య అంటే రహదారికి సంబంధించింది కానీ లేక ఇతర వాటికి మౌలిక సదుపాయాలకు సంబంధించిన వాటిపై కానీ మనతో మాట్లాడేందుకు భీంపూర్కు సంబంధించినటువంటి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, మాజీ ఎంపీపీ ఉన్నారు, మాజీ జడ్పీటీసీ వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుధాకర్ గారు చెప్పండి, ఎట్లా ఉంది అంటే కొత్త మండలం ఏర్పడింది, ఇక్కడ మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయి? నిజంగా చెప్పాలంటే భీంపూర్ మండలం అనేది ఈ కొత్త మండలం గత 50 సంవత్సరాల నుండి డెవలప్ లేనటువంటి ప్రాంతంలో నూతనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2014 తర్వాత కొత్త మండలం ఏర్పాటు చేయడం, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం, కొత్త మండలం కావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే గతంలో 50 సంవత్సరాలు లేనటువంటి డెవలప్మెంట్ కేవలం 10 సంవత్సరాలలో ఈ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి వారి ఆలోచన నూతన మండలాలు, చిన్న మండలాలు ఉంటే డెవలప్మెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి తాంసీ మండలంలో ఉన్నటువంటి ఉమ్మడి మండలంను కేవలం చిన్న గ్రామాలు చూసి మరి ఇక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో చూసి మరి భీంపూర్ మండలంకు కొత్త మండలం ఏర్పాటు చేయడం, మరి దాంతోపాటు మరీ డెవలప్మెంట్ అయితే లేదు, పెద్ద గ్రామాలు అవుతున్నాయి, చిన్న గ్రామాలు అయితే లేవు. చిన్న గ్రామాలు కూడా ట్రైబల్ విలేజ్లు ఉన్నాయి. మరి వారికి ప్రభుత్వం మరి సపరేట్గా వాళ్లకు గ్రామ పంచాయతీలు చేస్తే మరి డెవలప్ అవుతుంది అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు మరి చిన్న గ్రామాలకు కూడా ఈరోజు గ్రామ పంచాయతీలు చేసి అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లీడర్లు కూడా స్థానికంగా వారి సమస్యలు, వారే గ్రామ స్థాయి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి వారి గ్రామ పంచాయతీ చేసినందుకు వారు ఈరోజు రాజకీయ నాయకులుగా వారి విలేజ్లలో వాళ్ళు డెవలప్ చేయడానికి ఆస్కారం ఏర్పడింది. మరి దాంతోపాటు మరి నిజంగా కూడా భీంపూర్ మండలంలో కేవలం 26 గ్రామ పంచాయతీలో 14 గ్రామ పంచాయతీలు ట్రైబల్ విలేజ్లు ఉన్నాయి. మరి వారికి ట్రైబల్లే సర్పంచ్లు ఉన్నారు. మరి వారికి ఏదైతే గ్రామానికి సంబంధించిన డెవలప్మెంటు ఆ ట్రైబల్ విలేజ్ వాళ్ళే ఆదివాసులు, వాళ్ళే డెవలప్మెంట్ చేయడానికి ఆస్కారం పుట్టింది. దాంతోపాటు మరి మండలంలో అనేక సమస్యలు 10 సంవత్సరాల లోపల కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతనంగా గ్రామ పంచాయతీలు చేసి గ్రామ పంచాయతీలు కొత్త భవనాలు ఏర్పాటు చేయడం. మరి మీరు చూసి ఉంటారు, ఈ విలేజ్లో ప్రతి ఊర్లో కలకలాంగలాడుతున్నటువంటి చెట్లు కానివ్వండి, సస్యశ్యామలం గ్రీనెస్ అనేది దానికి ప్రాధాన్యత ఇచ్చిండ్రు. దాంతోపాటు కొన్ని విలేజ్లకు డబల్ బెడ్రూమ్లు తక్కువ వచ్చినాయి, కానీ ఒక విలేజ్లోకి వచ్చినాయి. ఉమ్మడి మండలంలో ఇంకెక్కువైపోయినాయి. దాంతోపాటు మరి నిజంగా కూడా కేసీఆర్ చేసినటువంటి రైతు బంధు కానివ్వండి, కళ్యాణ్ లక్ష్మి కానివ్వండి, ఇవి నూతనంగా ఇప్పుడు ఇంతకు ముందు ఎక్కడ లేవు, వేరే రాష్ట్రంలో కూడా లేవు. అప్పుడు కేసీఆర్ మరి నూతనంగా
కళ్యాణ లక్ష్మి కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, అనేక ఇట్లా డెవలప్మెంట్స్ కేసీఆర్ గారు చేసిండ్రు. ఇది నిజము. మీకు సంబంధించి మండలానికి సంబంధించిన సమస్యలు ఏమి ఉన్నాయి ప్రధానంగా? నిజంగా మండలంలో నూతన మండలం అయిపోయిన తర్వాత భవనాలు లేవు. పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఒక పిఎస్సి తప్ప అన్ని మన మండలంకు ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ఇటువంటి ఈ భవనాలు నూతనంగా మాకు అవసరం ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి చేపిస్తారని ఆశిస్తున్నాం సార్. మొత్తంగా భీంపూర్ మండలానికి ఆదిలాబాద్ నుంచి కనెక్టివిటీ పూర్తి స్థాయిలో లేదు. దశాబ్దాలుగా కూడా రహదారి లేక అంతర్రాష్ట్ర రహదారి గుర్తింపు పొందక ప్రతినిత్యం కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏమంటారు మీరు? అంటే స్థానికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మొన్నటి రోజు గర్భిణి కూడా మృతి చెందిన ఘటన ఉంది. ఏమంటారు దీన్ని? దానికి మేము సావధానంగా ఒప్పుకుంటున్నాము. ముందుగా మీ హెచ్ఎం టీవీ వారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల నుంచి ఓలు చేయండి మీ హెచ్ఎం టీవీ ఎసుట్ల ధన్యవాదాలు. ఎందుకంటే కేసీఆర్ ప్రతి ఒక్కటి చేస్తుండే, ఇంకా చేస్తుండే. అదృష్టవశాత్తు గవర్నమెంట్ రాలి, కానీ ఇప్పుడు కేసీఆర్ గారు ఎన్నైతే చేసిండు అవి అమలు కాక అట్లనే ఆగిపోయినాయి. ఇంకో విషయం ఏమంటే ప్రతి రోడ్డుకు ప్రతి తాట శాంక్షన్ ఉన్నాయి. డబ్బులు లేక ప్రతి తాట పని ఆగిపోయింది. ఈ గవర్నమెంట్కి ప్రత్యేక కోరుకునేది ఏమంటే డబ్బులు రిలీజ్ చేస్తే పనులు ఎక్కడ ఆగాయి. ఉదాహరణ చెప్తే ఇప్పుడు ధనూరు నుంచి కరంజ వరకు డబ్బులు లేక ఆగిపోయింది. దాంతో ప్రతి నాయకుడు సఫర్ అవుతున్నారు, చెప్పు దెబ్బలు వాడే పరిస్థితి వస్తున్నది. నేను ఒకటే కాంగ్రెస్ నాయకుని, బీజేపీ నాయకుని ఏం కోరుకుంటున్నానంటే ఈ రోడ్ అయిదానక ఉమ్మడము పార్టీలకు అతీతంగా ధర్నా చేస్తే బాగుంటుందేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము పార్టీలో లేము, అయినా మీ ఎంబడి ధర్నా చేసేందుకు మా మండలి తరఫున మా నాయకులు అందరం వస్తాం. కానీ ఈ రోడ్డుకు ప్రత్యేకంగా మీరంతా చొరవ తీసుకొని మిగతా నాయకులు మాకేం చేసేది కాదు, ఫోన్లో డిబేట్ పెట్టుడు కాదు, ప్రత్యేకంగా మన ముగ్గురు నాయకుల్ని, 3 పార్టీ నాయకుల్ని ఒక దగ్గర మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు ప్రత్యేకంగా హెచ్ఎం టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం భీంపూర్ మండలం నుంచి. మరి ఇంకొక విషయం ఏమంటే రోడ్డు వాస్తవంగా ఉన్నాయి, ప్రతి దాట శాంక్షన్ అయి ఉన్నాయి, డబ్బులు లేకనే ఆగింది. ఈ గవర్నమెంట్కు రెండోసారి ఇదే చెప్తున్నాం, మీరు డబ్బులు రిలీజ్ చేస్తే ఎక్కడా సమస్య రాదు. మండల కేంద్రంగా ఉన్నటువంటి భీంపూర్లో ప్రస్తుతం ఎంఆర్ఓ, ఎంపీడీఓ కార్యాలయాలతో పాటు అధికారికంగా అన్ని కార్యాలయాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పక్క బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఎట్లా ఉన్నది? ఇప్పటి వరకు ఒక ఎంపీడీఓ ఆఫీస్ తప్ప మిగతా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు భవనాలు నిర్మించలే. అత్యవసరంగా ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, దాంతోపాటు ఇంకా పొడిగించాలి. ఎందుకంటే గిరిజన ప్రాంతాల నుంచి అనేక మంది వైద్యం కోసం మండల హెడ్ క్వార్టర్స్కి వస్తున్నారు. మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ సరిపోతలేవు, బెడ్స్ సరిపోతలేవు. దాంతోపాటు ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ బాగున్నాయి కాబట్టి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చొరవతోని ఇక్కడున్న రాజకీయ పార్టీ నాయకులు నాతో పాటు అందరూ కలిసి మనం ఇక్కడ మండలంలో ఉన్న సమస్యలు, ప్రజలకు ఏం అత్యవసరం, ఎడ్యుకేషన్ పరంగా నవోదయ కానీ, అదేవిధంగా గురుకుల పాఠశాల కానీ బాలికలకు ఉన్నది, అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు కాలేజ్ కూడా, మెయిన్గా రోడ్ సమస్య ఉంది. అన్ని పార్టీలు కలిసికట్టుగా రోడ్ సమస్య మీద ఉద్యమం ధర్నా చేయాలని కోరుతున్నాం. మొత్తంగా ఆదిలాబాద్ నుంచి కరంజీ వరకు దాదాపు 38 కిలోమీటర్లు అధ్వాన రోడ్ పరిస్థితి ఉంది. చాలామంది కూడా కరంజీ ప్రాంతం కానీ అందర్బంద్ నుంచి ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా డైవర్షన్ రూట్లో వెళ్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కరంజీ కానీ లేకపోతే అక్కడ ఉన్న 2-3 గ్రామ పంచాయతీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా మహారాష్ట్ర మీదుగా ఆదిలాబాద్కు రాకపోకలు సాగిస్తున్నారు రహదారి లేని కారణంగా. అదేవిధంగా అందర్బంద్ నుంచి గిరిగాం వరకు పూర్తి స్థాయిలో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తే ఆ రూట్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడిన కొంతమంది ఉన్నారు. ఏమంటారు? అసలు సోర్సెస్ చాలా ఉన్నాయి ఈ మండలానికి, అభివృద్ధికి నోచుకోవడం లేదంటున్నారు. ఏమంటారు? ఈరోజు మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము ఎన్నో సందర్భాలలో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మండలవాసులకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలి. 32 కోట్ల రూపాయలతోటి ఇక్కడ నిపాన్ నుండి ఇక్కడ అర్లి వరకు రోడ్ శాంక్షన్ అయింది. కాకపోతే ఒక సమస్య ఏం ఏర్పడిందంటే 5 మీటర్ల రోడే శాంక్షన్ అయింది, దాన్ని 7 మీటర్లు తీసుకుపోవాలి. రేపు ఈ 5 మీటర్ల రోడ్డు ఇట్లనే ఉంటే మళ్ళీ భవిష్యత్తులో ఆ 7 మీటర్లు కాదు అదే కొనసాగుతుందని దానివల్లనే కొంచెం ఇబ్బంది ఏర్పడ్డది. ఎందుకంటే రీఎస్టిమేట్ చేసి మళ్ళీ రావాల ఫైల్ అనేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అంటే దాది మన 7 మీటర్లు కావాలి కాబట్టి దానికోసం కొంత ఆలస్యమైంది. మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వంలో లేకపోయినా తన సాయశక్తుల కృషి చేసి 7 మీటర్ల రోడ్డుని కూడా దాన్ని శాంక్షన్ చేయించిన తర్వాత ఒకటి ఏమంటారంటే అల్లు నోట్ల షన్ అన్నట్టు ఆ కాంట్రాక్టర్ గారు చనిపోయింది పాపం ఆయన. అంటే దానివల్ల కూడా కొంత ఇబ్బంది కూడా జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము ఒకటే కోరుకుంటున్నాం,
దయచేసి పాత పెండింగ్ బిల్లులు మీరు ఇచ్చేస్తే కాంట్రాక్టర్లు అందరూ కూడా యాక్టివ్గా పనిచేసి మీరు ముందుకు తీసుకుపోగలుగుతారు. అంటే దానివల్ల కూడా కొంత ఇప్పటివరకు ఆలస్యం అవుతున్నది. అంటే మేము మీ దృష్టికి తీసుకుపోతున్నాం, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి దీన్ని కాంట్రాక్టర్లకు కూడా బిల్లు ఇప్పిస్తే తొందర వరకు అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రాజెక్టు ఇప్పుడు పిప్పలకోటి ప్రాజెక్ట్ ఉంది, 300 చిల్లర కోట్లతోటి ప్రారంభమైంది. అది మధ్యలోనే కాంట్రాక్టర్ డబ్బులు రాకపోవడం వల్ల మళ్ళీ భూ నిర్వాసితులకు పాపం మేము అప్పుడు 8 లక్షలు, నేను పిప్పలకోటి సర్పంచ్ ఉన్నప్పుడు కలెక్టర్ గారు వచ్చిండ్రు, దివ్య మేడం వారు చాలా మాకు సహకరించి అప్పుడు ఈ డబ్బులు ఇచ్చేసారు. కానీ అది ఏమైందంటే యాక్చువల్గా ఇప్పటివరకు భూ నిర్వాసితులకు ఇప్పటికి కూడా న్యాయం కాలే. అప్పుడు 8 లక్షల రూపాయలు దగ్గర 5-6 సంవత్సరాలు అవుతున్నది. అదే ఇప్పుడు కనీసం అది 14-15 లక్షలకు పోతుంది ఇప్పుడు భూమి. కానీ వాళ్ళకి 8 లక్షలు ఇస్తారన్నా కూడా ఇప్పుడు ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పేమెంట్ రాలేదు. దానివల్ల కూడా ప్రాజెక్టు ఇదైపోతున్నది. నేను ఈ మండలంలో వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. అంటే ఏదైతే సాగునీరు ఉంటేనే డెవలప్ అవుతారు ఇక్కడ ఉన్న ప్రజలు. కానీ అంటే రైతులు పండించే పంట కాటను, అది వర్షాధారం మీద పండించడం వల్ల ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి, దానికి వాటర్ సోర్స్ లేకపోతే రైతులు నష్టపోతున్నారు. ఈ ప్రభుత్వానికి కూడా మొన్న వరదల వల్ల కూడా ఇప్పుడు సర్వే చేసిండ్రు, దానికి 25,000 రూపాయలు మాకు ఈ ప్రభుత్వాన్ని మేము కోరేది ఒకటి ఏంటంటే ఈ నష్టపరిహారం ఇమ్మీడియట్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రైతు ఆధారిత మండలం ఇది, అంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువ ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఒక డిగ్రీ కళాశాల కావాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ మెయిన్ అనేది, మీకు ఎవరైనా కూడా డెవలప్ కావాలంటే విద్య. ఒక అటెండర్ కొడుకు కూడా కలెక్టర్ కాగలుగుతాడు. కాబట్టి మా మండలాన్ని మీరు దయచేసి ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మా కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మాకు మండలం ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు. కానీ బిల్డింగ్లు కూడా ప్లస్ విద్యకు సంబంధించిన విషయాలు కూడా అన్నీ కూడా మాకు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇచ్చేసేస్తే మేము అదొక్కటే డిమాండ్గా చేస్తూ కోరుకుంటున్నాం. గతంలో తాంసీ మండలంలో ఉన్నటువంటి భీంపూర్ మండలం 2014-15 సంవత్సరంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలి, అదేవిధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి, గ్రామ పంచాయతీల్లో కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఏర్పడ్డ ఈ మండలము ప్రస్తుతం 13 గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలము కొత్త మండలం ఏర్పాటు తర్వాత దాదాపు 26 గ్రామ పంచాయతీలు ఏర్పాటైనాయి. చాలా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిల్డింగ్స్ కొన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఎట్లా అంటారు దీన్ని? మేము భీంపూర్ మండలాన్ని కొత్తగా ప్రకటిస్తే ఉమ్మడి తాంసీ మండలంలో ఉన్నదాన్ని కొత్తగా గత ప్రభుత్వము కొత్త మండలాన్ని చేసి పరిపాలన సౌలభ్యం కలుగుతుందని చెప్పేసి మేము చాలా ఆశపడ్డాం. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ ఒక్క కొత్త బిల్డింగ్ లేదు, ఈ ఆఫీసుకు బిల్డింగ్లు కానీ మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇక్కడ మా భీంపూర్ మండలం చాలా ఆదివాసీ మండలం కాబట్టి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. అట్లాగే అంతర్రాష్ట్రం ఉన్నటువంటి ఈ రోడ్డు గత 10 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల నుండి కూడా ఒక్కసారి పూర్తి కాని పరిస్థితి మా భీంపూర్ మండలంది. అటువంటి ఇంకోటి మా ఏదైతే 50,000 ఎకరాలకు నీటి పారుదల ఇస్తామని చెప్పి కోట శనాక ప్రాజెక్టును బ్యారేజ్ అని నిర్మిస్తే పిప్పలకోటి రిజర్వాయర్ను 1000 ఎకరాల కొరకు అప్పుడు భూమిని సేకరించడం జరిగింది. అందులో భాగంగానే 187 ఎకరాలకు నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ ఏదైతే 7 సంవత్సరాలు 2017 సంవత్సరంలో అది ప్రారంభమైతే ఇప్పటి వరకు కూడా అక్కడ ఏదైతే కట్ట ఉందో దాన్ని 369 కోట్ల నుంచి 700 కోట్ల వరకు పెంచారు. కానీ కాంట్రాక్టర్ లాభం చేసిన గత ప్రభుత్వము కనీసం పూర్తి ప్రాజెక్టు కూడా పూర్తి చేయక ఎక్కడ కూడా ఈ రైతులకు నీటి వసతి కల్పించలేదు. ఎందుకంటే ఇది ఏదైతే భీంపూర్ మండలం ఉందో ఇక్కడ భీంపూర్ మండలంలో పూర్తిగా వర్షాధారిత ప్రాంతం. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో మత్తడి ప్రాజెక్టుకు భూమి పూజ చేసి ప్రాజెక్టు నిర్మించి నీటిపారుదల చేయడం జరిగింది. అట్లాగే మేము ఆశించినాం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా అదే విధంగా చేస్తాడమని చెప్పి, కానీ దాన్ని వట్టి గాలికి వదిలేసిండు. అట్లాగే ఏదైతే ఉన్నదో మేము ఏదైతే ఈ రోడ్ అనుకున్నామో ఆ రోడ్డును కూడా మధ్యలోనే మేము శాంక్షన్ ఇచ్చినాము అని చెప్పేసి అప్పుడున్నటువంటి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇప్పుడున్న ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వము వాటి వడ్డీ కట్టడానికి కొరకే సరిపోతున్నది. ఆ ఆర్థిక ఇబ్బందులు అయిన తర్వాత ఏదైతే పరిపాలన కొరకు అనుకుంటున్న సంక్షేమ పథకాలు యథావిధిగా సాగుతున్నాయి. ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు కూడా రాబోయే కాలంలో ఈ రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి కొరకు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే విద్యాపరంగా కానీ ఇక్కడ మాకు కంపల్సరీ భీంపూర్ మండలంలో ఆదివాసీ మండలం ఉంది కాబట్టి ఇక్కడ డిగ్రీ కళాశాల కానీ లేకపోతే నవోదయ పాఠశాల కానీ అలాంటి వసతులు ఉండాలి. ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు ఉంది. అట్లాగే
ఎంఆర్ఓ ఆఫీస్గా శిథిలావస్థలో ఉంది. ఇలాంటి భవనాలు లేక భీంపూర్ మండలం చాలా వెనుకబడింది. కాబట్టి ఇప్పటికైనా దృష్టి సారించి మా ప్రభుత్వం దృష్టి మేము తీసుకెళ్లడం జరిగింది. మేము మరికొన్ని రోజులలో ఈ యొక్క బిల్డింగ్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇన్ఛార్జి మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లి అటువంటి పథకాల్ని మా భీంపూర్ మండలానికి వర్తింపజేయడానికి కొరకు ప్రయత్నిస్తాం. గతంలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకం అర్లిటీలో ప్రస్తుతం దాని సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇంకేమైనా సోర్సెస్ కావన్నా అక్కడ? అప్పుడు చేసిన అది పని ఎట్లా ఉన్నదంటే అది పట్టి భూమికి మట్టమైంది. ఒక్కరోజు కూడా నడిచిన దాఖలా లేదు. కానీ దాని మీద బిల్ ఎంత వచ్చిందంటే కొన్ని కోట్లలో ఉన్నది. ఒక్కరోజు నీళ్ళు వారవలసింది లేదు, కానీ కోట్లల్లో బిల్ ఉన్నది. ఇప్పుడు కరెంటు బిల్లే ₹1,00,00,000 ఉన్నది కదా. అది దాని కొరకు దాన్ని పట్టించుకోకూడలే. మేము కొత్తగా ఏర్పడ్డ మండలాల్ని 10 ఏళ్ళ ఏర్పడ్డ మండలాల్ని ఆధారబాధారగా మండలాలు ఏర్పాటు చేసింది మాత్రం పోయిన గవర్నమెంట్. కానీ ఆ మండలానికి ఏ సౌకర్యాలు లేదు, పోలీస్ స్టేషన్ కానీ ఏది అన్నా కానీ లేదు. అయితే ఆ గవర్నమెంట్లో ఇప్పుడు ఈ రోడ్డు పరిస్థితి కూడా ఎట్లా అయిందంటే కానీ అప్పుల బాధ ఉన్నది కాబట్టి మిగులు బడ్జెట్ని అప్పుల పాలు చేసింది కాబట్టి వడ్డీ కట్టడానికి ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు డబ్బులు చాలతలేవు. దీని కొరకు మేము అయినా కూడా మా కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పిన పథకాలని ఒకటిగా రేషన్ కార్డులు కానీ అప్పుడు ఒక ఇల్లు కూడా ఎక్కడ కట్టేయలే. ఇప్పుడు ఏ పల్లెటూరుకు అయినా కూడా ఒక 10 ఇళ్ళైనా నడుస్తున్నాయి, ఏ ఊళ్ళైనా కానీ. అయితే అప్పుడు రేషన్ కార్డు లేకుంటే రేషన్ కార్డులు, ఉచిత బస్సు మహిళలకు, 200కే యూనిట్లు కరెంటు, 500కే గ్యాసు, ఈ పథకాలని మెల్లమెల్లగా ఇంత అప్పుల పాలు ఉన్నా కూడా మెల్లమెల్లగా అంటే గరీబ్ వాళ్ళకు అందాలన్న ఉద్దేశంతో ఇటు అప్పులు కడుతూ ఇటు గరీబ్ వాళ్ళ బెనిఫిట్స్ తీసుకుపోతున్నది రేవంత్ రెడ్డి గవర్నమెంట్. అట్లనే ఇప్పుడు కూడా ఇవి కూడా మన మేము మినిస్టర్తో వచ్చినప్పుడు సీనన్న కానీ రమేష్ అన్న కానీ మేము ఏం చేసినామంటే ఇవన్నీ రాసి ఇచ్చినాం. ఏది మన పోలీస్ స్టేషన్ లేదని, మండల ఆఫీసు లేదు, రోడ్ లేదు అని మేము మొన్ననే మన బూత్లా కలిసినప్పుడు రాసిచ్చినాము. మేము ఏమనుకుంటున్నామంటే మా మండలాన్ని డెవలప్ చేసుకునే బాధ్యత మాపై ఉన్నది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాలు చేయలే కాబట్టి మేము ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఉన్నది కాబట్టి ఇవన్నీ ఒకటి అన్ని చేసుకుంటూ పోతామని. మొత్తంగా భీంపూర్ మండలానికి అపారమైనటువంటి ఆదాయ వనరులు ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమ నడిచిన రోజుల్లో ఇక్కడ సిమెంట్ ఉత్పత్తికి సంబంధించి ముడి సరుకు అందుబాటులో ఉంటుంది అని చెప్పి భీంపూర్ని ఐడెంటిఫై చేశారు గతంలో కూడా. ప్రస్తుతం అయితే మాంగనీస్ నిక్షేపాలు కూడా అపారంగా ఉన్నాయి. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలంటారు, ఏమంటారు మీరు? ప్రభుత్వం దీనికి అనుకూలంగా ఉన్నది. దీని గురించి చాలా ఎక్కువగా ముందుకు వెళ్ళాలని ఉన్నది. ఇవేవి సిమెంట్ ఫ్యాక్టరీ కానివ్వండి, మ్యాగ్నీస్ పని కానివ్వండి, జందాపూర్లో మ్యాగ్నీస్ పని నడుస్తున్నది. దాని ప్రకారం ఇటు గుంజాలలో ఉన్నది. మొత్తంగా మండలానికి సంబంధించి అన్ని రకాల వనరులు ఉన్నాయి, సమస్యలు అయితే అనేకంగా ఉన్నాయి. కొత్త మండలం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కనీసం పక్క భవనాలు లేవు మండల కార్యాలయాలకు కానీ ఇతర వాటికి కానీ. భీంపూర్ మండల కేంద్రం కేవలం పేరుకు మాత్రమే మండల కేంద్రంగా ఉంది. ఖచ్చితంగా పక్క భవనాలు నిర్మించాలి. ప్రభుత్వ పరంగా కొనసాగే పరిపాలనకు సంబంధించిన ఏ ఇబ్బందులు తలెత్తకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే మౌలిక వసతులు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కల్పించాలి. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే వడూరు నుంచి మహారాష్ట్రకు ఉన్నటువంటి పెన్గంగా నదిపై కనెక్టివిటీ కల్పేందుకు కోసం గతంలో వంతెన నిర్మాణం కోసం గత 3 దశాబ్దాల క్రితం ప్రపోజల్ జరిగింది. అది కూడా ఫోకస్ చేయాలంటున్నారు. చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి. ప్రభుత్వాలు, పాలకులు, నాయకులు మారుతున్నప్పటికీ కూడా తమ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సమస్యలు మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. ప్రధానంగా ఉన్నటువంటి సమస్య రోడ్డు కనెక్టివిటీ పూర్తి స్థాయిలో చేపడితే అన్ని రకాల అభివృద్ధి జరిగే ఆస్కారం ఉంటుంది. బయట ప్రాంతాల నుంచి వచ్చే అధికారులు కానీ, పాలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పరంగా ఉన్న నేతలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. భీంపూర్ మండలానికి అధికారులు రావాలన్నా, పర్యటనకు మంత్రులు రావాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా దీనిపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న భీంపూర్ స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ ప్రాధాన్యత కోరుకున్న పరిస్థితి. గత 10 ఏళ్లలో తాము ఎంతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సి ఉందని కాంగ్రెస్ నేతలంటున్నారు. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు ఒక్కొక్కటిగా రేవంత్ సర్కార్ అమలు చేస్తోందని భరోసానిస్తారంటున్నారు. అయితే స్థానిక సంస్థల్లో అభివృద్ధి చూసే ఓటు వేస్తామని స్థానిక ప్రజలంటున్నారు.